ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సంఘటనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? వడ్ల కొనుగోలు వ్యవహారంతో పాటు బండి భగీరథ్ ఫోక్సో కేసు ఎపిసోడ్ రేవంత్ ను ఇరకాటంలో పడేశాయా? బీఆర్ఎస్ అటాక్ తో ముఖ్యమంత్రి డిఫెన్స్ లోకి పడిపోయారా? ఫ్రస్ట్రేషన్ లో అధికారులపై చిందులు వేస్తున్నారా? సందు దొరికితే బీఆర్ఎస్ నేతలపై విషం కక్కుతున్నారా? ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వెనక ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డిని వరుస సమస్యలు సతమతం చేస్తున్నాయి. ఆయా శాఖల మంత్రులు పరిస్థితులను చక్కబెట్టకపోవడం ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వడ్ల కొనుగోలు వ్యవహారం రేవంత్ సర్కార్కు గుదిబండగా మారింది. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టింది. నెలల తరబడి వడ్లు కొనుగోలు చేయకపోవడం, ధాన్య సేకరణలో సంబంధిత శాఖ మంత్రి అధికారులు వ్యవహరిస్తున్న తీరు రేవంత్ మెడకు చుట్టుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్ల కొనుగోలు వ్యవహారాన్ని, తాజా పరిస్థితులను రైతులు బేరీజు వేసుకుంటున్నారు. దీనికి తోడు ధాన్యం కొనుగోలు విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతుండటంతో మరింత ఇబ్బంది పడుతున్నారట సీఎం. రైతుల ఆందోళనలు, అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ చేస్తున్న నిరసనలు సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలుస్తోంది. రైతులు కల్లాలలో మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి మరింతగా డ్యామేజ్ చేస్తోంది. అటు ధాన్యం కొనుగోలు వ్యవహారం కొలిక్కి రాకముందే రేవంత్ రెడ్డికి మరొక సమస్య వచ్చి పడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకుంది. రేవంత్ సంజయ్కి సన్నిహితుడు కావడం వల్లే భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టు బెయిలు నిరాకరించడంతో అనివార్యంగా పోలీసులకు లొంగిపోయాడు భగీరథ్. ఒకవైపు బండి సంజయ్ తన కొడుకును అప్పగించారని ప్రకటిస్తే, మరోవైపు సిపి రమేష్ తామే అరెస్టు చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా ఈ వ్యవహారం మొత్తం సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందన్న టాక్ వినిపించింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ వైద్యశాలను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఎండగట్టారు. ఈ పరిణామం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ప్రజారోగ్యంపై గత ప్రభుత్వం చూపించిన చొరవ రేవంత్ చూపించడం లేదన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో ఇబ్బంది పడ్డ రేవంత్ రెడ్డి కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు టిమ్స్ ఆసుపత్రిని సందర్శించడాన్ని తప్పుపట్టారు. గులాబీ శ్రేణులను ఆసుపత్రిలోకి ఎలా అనుమతిస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి కేటీఆర్ టిమ్స్ హాస్పిటల్ను సందర్శించడంతో మరింత టెన్షన్ పడ్డారట. ఆయా శాఖల మంత్రులు స్పందించకుండా తానే అన్నిటికీ స్పందించాల్సి వస్తోందని రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారని టాక్. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భమేదైనా బీఆర్ఎస్ పై విషం కక్కుతున్నారు. కార్మిక శాఖ మంత్రి నిర్వహించాల్సిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పాల్గొని గులాబీ నేతలపై అక్కసు వెళ్లగక్కారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి కేటీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారన్న వాదన ఉంది. బండి సంజయ్ కొడుకు వ్యవహారం రేవంత్ రెడ్డి సానుకూలంగా వ్యవహరిస్తున్న తీరును వివిధ సంఘాలు తప్పుపడుతున్నాయి. ముఖ్యమంత్రిపై విమర్శల దాడి పెరగడంతో ఇబ్బంది పడుతున్నారట. పైగా సీఎంపై వస్తున్న విమర్శలను మంత్రులు ఖండించకపోవడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతున్నారని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అందుకే కార్మిక శాఖ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ పై విషం కక్కారని చెప్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ పార్టీ వల్ల ఆయన పడుతున్న ఇబ్బందులపై చర్చించుకుంటున్నారు. అందుకే కార్యక్రమం ఏదైనా ఆవుకతను తలపించేలా గులాబీ పార్టీపై రేవంత్ నోరు పారేసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.